సరిగా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వెంకరెడ్డి గారు అంటున్నారు. ముందే తెలిసినా ఎందుకు అలర్ట్ చేయలేదు, గేట్లు ఎత్తేటప్పుడు ఎందుకు అలర్ట్ చేయలేదు? ఉమ్మరాయ్ గారు, మొదట మీకు ప్రైమ్ 9 టీవీ వీక్షకులకి, అనలిస్టు కృష్ణాంజలి గారికి, వైఎస్ఆర్సీపీ నేత వెంకటరెడ్డి గారికి నా నమస్కారాలు. రాజకీయాలు చేద్దాం సార్, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయాలు చేయవచ్చు. ఇంతకన్నా నీచం ఇంకోటి ఉండదు సార్. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ సిపిఐ, కమ్యూనిస్టులు, స్వచ్ఛంద సంస్థ సహా సేవ చేస్తారు. ఈ రోజు కృష్ణానదికి వరదలు ఈ రోజు కొత్త కాదు. 1959 లో వచ్చాయి, 2006 లో వచ్చాయి, 2009 లో వచ్చాయి, ఇప్పుడు వచ్చాయి. 11,30,000 పైచులకు టీఎంసీ నీళ్ళు వచ్చినప్పుడు కూడా అక్కడ ప్రజలు ఇదే ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కూడా 11,85,000 పైచులకు వచ్చాయి, దాదాపు 12 లక్షలు అంటున్నారు. నేను ఒకటి చెప్తాను, విపత్తుని ఆపగలమా, నివారించగలమా? విపత్తు వచ్చింది, ఇదే బుడమేరకు ఎటువంటి సమస్యలు వచ్చాయి, దానివల్ల నీళ్ళు ఎక్కడికి వచ్చాయి? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విపత్తు నివారణ మేనేజ్మెంట్ పైన ఉపన్యాసాలు చెప్తున్నాడు. చాలా నవ్వొచ్చింది సార్. తెలుగుదేశం పార్టీ విపత్తు నివారణ సబ్జెక్టు క్లాసులు పెడతారా? అంత సలహా ఇచ్చే స్థాయి ఉన్నాయనికే. ఒకే మాట అడుగుతున్నా మిమ్మల్ని. ఈ రోజు అక్కడ ప్రజలు మీరు అడిగారు, ఏమండి సహాయం చేశారా, చేయలేదంటే అక్కడ ప్రజలు వంచలా, చెప్పలా, క్లియర్ గా మాకు ఇచ్చారని సీఎం గారి దగ్గర నుంచి తీసుకొచ్చేస్తున్నారు. బుడమేర ఆక్రమణ, గత ఎమ్మెల్యే అక్కడున్న ఎకరా ఆక్రమించేసి 38 సెంటీమీటర్ల దారిని ఆపేసి బుడమేరు పొగడానికి కారకం ఎవరు? నిన్న జగన్మోహన్ మాట అన్నారు, నేను కూడా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ప్యూర్లీ మ్యాన్ ఫ్లైడ్ ఫ్లడ్స్ అంటే ఇది, మ్యాన్ ఫ్లైడ్ మెన్ ఫ్లడ్స్ అంట. ఏంటి సార్ ఈ పదాలు అర్థం కానీ ఎక్కడ కనుక్కోవచ్చు అన్న, కనుక్కుంటే బాగా కనుక్కుంటుంది. ఎందుకంటే కృష్ణానది వాటర్లు, బుడమేరు వాటర్ కానీ ఆ పక్క జరిగిన సంఘటనలు కానీ నిన్నటి నుంచి ఆ పిచ్చి పత్రికల్లో, పిచ్చి టీవీల్లో, సాక్షి టీవీలో ఏం మాడుతున్నారు? అమరావతి మునిగిపోయిందంట, బాబు గారు ఇల్లు వదిలేశారంట, రోడ్ల మీద ఉన్నారంట. ఇప్పుడు మా వెంకటరెడ్డి కూడా అంటున్నారు ఫ్యామిలీని హైదరాబాద్ పంపించేసినారు. ఇలా లోకేష్ ఎక్కడ ఉన్నారో తెలియదు సార్. బొమ్మనాయుడు గారు మీకు కూడా కెమెరాలు దొరకలేదా? ఏ సమస్యల మీద పనిచేస్తున్నారో తెలియట్లేదా? ఏంటి సార్ పచ్చబద్దాలు? మీరు మారరా? మీరు ఇంతేనా? మీరు మారే పరిస్థితి లేరా? పార్టీ రాజకీయం ఇంకూ కూడా చేయాలా? సరే, పులిహోర కలపలేదు, బ్రహ్మాలు కలపలేదు, పొద్దున కలపలేదు అన్నారు. సిగ్గుండాలి కదండి మనం మాడేటప్పుడు. కనీసం ఫోటో కనపడతా కదా, నీళ్ళు ఒక గ్లాస్ ఇచ్చారని. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు సార్? ఇది చంద్రబాబు నాయుడు చేసిన పాపమో, ఇరిగేషన్ అధికారులు చేసిన పాపం ఏంటి నాకు అర్థం కాల. ప్రజలు కష్టాలు ఉండేటప్పుడు అన్నం పెట్టబోయే ఆకలంటే ఉండి పంట వేస్తున్నాను 3 నెలల తర్వాత వస్తుంది మళ్ళీ ఉండి పెడతాను అంటుంది. ఇది నీకు శాతం అయితే లక్షల కోట్ల రూపాయలు దుబ్బేశారు కదా, అడ్డంగా వేల కోట్ల రూపాయలు బుడమేరు ఎకరాలు ఆక్రమించారు కదా. కనీసం ఒక వాటర్ ప్యాకెట్ ఇవ్వరా? ఒక మందులు, ఇప్పుడు 10 పైచులకు హెలికాప్టర్లు, 40 స్పీడ్ బోట్లు, అనేక అంశాల పైన తాగునీరు, పాలు, అదేవిధంగా భోజనం, టిఫిన్, రాత్రి పౌలు, అక్షయ ట్రస్ట్ తరఫున, ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన, బీజేపీ నాయకులు కలిసి పనిచేసి సమిష్టిగా పనిచేస్తా ఉంటే 3 లక్షల మంది జల ఇబ్బందులు ఉన్నారు సార్. ఒకరిద్దరు కాదు, ఈనాడు పేపర్లో రాశారు. ఎస్, రైట్, అది కరెక్ట్. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చెప్తున్నారు సమస్య పలానా చోట సాయం చేయడని. మీరేం చేస్తున్నారండి? కోడిగుడి మీద ఈకలు పెడుతున్నారా? కోడిగుడి మీద ఈకలు పెట్టి చెప్పండి, నాకు అర్థం కాల. వెళ్ళండి, ప్రజలకు వెళ్ళండి, చెప్పండి పోయి. ఈనాడు పేపర్ కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ తరపు నుంచి చాలా మంది నేతలు, కార్యకర్తలు కూడా సహాయక చర్యలో పాల్గొంటున్నారని చెప్పి మాకు ఎక్కడ కనపడలేదు సార్. వాళ్ళు ఏదైనా ఉంటే మంగ్యాకు డ్రగ్స్ ఈ సందర్భంగా అమ్ముకుంటారో నాకు తెలియదు, కానీ నాకైతే ఎక్కడ కనపడలేదు. నేను విజయవాడలో ప్రతి నిమిషం నిన్నటానికి మానిటర్ చేస్తాను మేము కూడా. ఎందుకంటే తెలుసు ఏంటంటే పూర్తి స్థాయిలో విజయవాడ పట్టణం పూర్తి కూడా కృష్ణలంకో, సింగనగరో మునిగిపోతా ఉంటే జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, పార్టీ నాయకులు, ఇతర స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నారు, లేని సాయం చేస్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చేస్తున్నారు? గట్టి మీద రాళ్ళు వేస్తున్నారా? ఇదే మీ పని? ఇదే మీరు చేసే ప్రజలకు సేవ? ఏంటండి, అన్నమయ్య ప్రాజెక్టు కూలిపోతే హెలికాప్టర్ లోకి వెళ్ళి అనిమూలో శ్రీను, సురేష్, ఇంకెవరో ఒక మిథున్ రెడ్డి సెల్ఫీలు తీసుకుని ఇక్కడ వీళ్ళు ఫోటోలు లేదా? ఇదే మీరు పిచ్, ఇదే మీ పబ్లిసిటీ పిచ్? నాకు అర్థం కాల. చెప్పండి సార్. నాకు సరే, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కంట్రోల్ రూమ్ లో ఉండి మానిటరింగ్ చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఆయనే డైరెక్ట్ గా వెళ్తే ఆయన వెనక మళ్ళీ ఆయనతో పాటు ఇంకో 10 బోట్లు కావాలి, సిబ్బంది, సెక్యూరిటీ, మీడియా, ఇవన్నీ వీటన్నిటి వల్ల టైం వేస్ట్. సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రజలకు ఉపయోగించాల్సిన బోట్లను ఆయన ఉపయోగించారని చెప్పేసి అన్నారు. దానికి ఏం చెప్తారు సార్? మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చేది ఒకే బోటు మీద వచ్చారు. 10-20 బోట్లు వాడట్లేదు. స్పీడ్ బోట్లు వచ్చాయి, హెలికాప్టర్ కూడా వచ్చాయి. అది కెమెరాలు రోజు టీవీలు చూస్తున్నాం కదా సార్. గుంటూరులో వరదలు వస్తే మీలాగా స్టే చేసుకొని పంటలు ముట్టుకోకుండా రైతులకు కనిపించుకొని మీడియా పిచ్చి మీకు కనపడలేదా ప్రచారంలో? ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీడియా ప్రచారం పిచ్చి చెబుతున్నారా? ఏంటి సార్? ఒకదానికి సంబంధమైన విషయాలు మారుతున్నారు. నేను అడిగేది ఒకటే, ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ లాంటి ప్రాంతం
వరదల్లో అతలాకుతలం అవుతుంటే సాటి మనిషి ఇంకో సాటి కూడా సాయం చేయండి. రాళ్ళేటి మీద నాకు అర్థం కాలేదు. అక్కడ ప్రజల్ని మీకు సాయం చేశారో లేదని నేను అడవేందంటే ఆయన ప్రతిపక్ష నాయుడు అనుకుంటున్నాడు, ఉన్నాడో లేదు జనాలు చెప్తారు తర్వాత విషయం. ఈ రోజు వచ్చి మీరు గ్లాసు నీళ్ళు ఇవ్వలేని మీ రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో ఇంత అన్యాయాలపైన మాట్లాడుతుంటే బుడమేరు ఆ వ్యక్తులతో జగన్మోహన్ గారు మాట్లాడారండి. ఆడికెళ్ళి మాట్లాడు. అక్కడ ఏమన్నారు తెలిసిన వాళ్ళు, 5 ఏళ్లుగా తూముల్లో మట్టి కూడా తెలియదు, నువ్వు వచ్చి బుడమేరకు వచ్చి మాడుతున్నావా, నువ్వు చేసిన పాపం ఈ రోజు బుడమేరు పోవడానికి కారణం అడిగితే మారు మాడకుండా వెళ్ళిపోయాడు. ఈ వీడియోలో ఉన్న చూడండి మీరే, నాకు చెప్పక్కర్లా. ఇంకోటి సురక్షిత ప్రాంతానికి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి 74 ఏళ్ళ వయసు పై చిలుకుంది, ఆయన ఏమన్నారంటే మీరు గతంలో జబ్బులు, ఈయనకి ఏసీ లేదా బతకలేడు, జైలు వేసి ఉండలేడు, వ్యక్తిగత దోషం చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం జబ్బులు ఉన్నాయి సార్? బుద్ధలు దిగలే ఈ రోజు తాడేపల్లి గుడి కూర్చొని పెప్సీ గేమ్ ఆడుకుంటున్నాడా? దిగవాయా? అంటే ఇప్పుడు మీరేమంటారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా నీళ్లలో దిగి సహాయక చర్యలో పాల్గొనాలంటారా? ఏం తప్పేమండి? ఏం హై క్లాస్ స్టూడెంట్ అయినావనా, హై క్లాస్ ఆఫీసర్ అయినావనా? మాజీ ముఖ్యమంత్రి కదా సార్. రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు రాజకీయ నాయకుడు జగన్మోహన్ రండి, ప్రజలకు సాయం చేయండి, దిగండి బురదల్లో, కాపాడండి ప్రజల్ని. వదిలేసి గట్టి మీద కూర్చొని రాలేడు. నాకు అర్థం కాలేదు. 75 ఏళ్ల ముసలాడని చెప్పిన మీరు యువకుల్లా పనిచేస్తా ఉంటే 40 ఏళ్ల జగన్మోహన్ గారు అంటే శ్రీనివాస్ గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఆయన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కాబట్టి ఆయన వెనక సిబ్బంది ఉంది, ఆయన బోట్ లో వెళ్తా ఉన్నారు, ఆయనకు ఒక సిస్టమ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అవకాశం లేదు కదా, లేకపోతే వారు కూడా దిగేవారు ఖచ్చితంగా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు? అన్నమయ్య ప్రాజెక్ట్ మునిగిపోయినప్పుడు గుంటూరు వరదలు వస్తే ఏం చేశారు? ఎక్కడ మాకు కనపడలేదు, హెలికాప్టర్లు కనపడ్డారా? ఇప్పుడు కూడా 58 సిబ్బంది ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు పులివెందులో వెళ్ళాడు అక్కడికి కాన్స్టిట్యున్సీకి, పదే మీరే వచ్చి కనపడతామని చెప్పి లాగి లెంపకాయ కొట్టలేదు మన పిఏని. మీరు ప్రెస్టేషన్ లో ఉన్నారు, జనం మిమ్మల్ని ఆదరించలేదు, పైగా మీ పార్టీ ఓడిపోయింది. వీలైతే ప్రజలకు సేవ చేసి ప్రజలు మన్నలు పొందాల్సింది మీరు వ్యక్తిగత దోషం మర్చిపోయారా? మీరు యువకుడా లేదు ముసలాడా జగన్మోహన్ గారు? నాకు అర్థం కావట్లా. వెంకటరెడ్డి గారు రెస్పాండ్ అవ్వండి. ఇంకా మింగేయాలా? సిచ్యువేషన్ లో ఒక నిమిషం కాదు వెంకటరెడ్డి, ఒక నిమిషం. ఇప్పుడు మీ పత్రికల్లో మీరు రాసుకోండి, మీ పాంప్లెట్ లేదు, మీరేమో రాసుకుంటే జనం చూసుకుంటూ ఒప్పుకుంటారు. ఏంటి అమరావతి మునిగిపోయిందా? జగన్మోహన్ రెడ్డి గారు చూశారు బాబు గారు ఇంట్లో వెంకటరెడ్డి గారు ఇందాక కృష్ణాని గారు కూడా అన్నారు అమరావతి సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పేసి. మరి మీరేం మాట్లాడలా వారు చెప్పిన దానికి? ఒక్క నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు చెప్పాలి, టైం తక్కువ. అంటే ఎవరి టైం వరకు ఇస్తాను, దాని గురించి ఇప్పుడు రాష్ట్ర